సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి యువకుల్ని అసెంబ్లీకి నడిపించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న నాకు పవన్ కళ్యాణ్ చూసి ఒక ఓటు, వంగా గీతను చూసి ఒక ఓటు, జగన్మోహన్ రెడ్డిని చూసి ఒక ఓటు వేయమన్నారు. నిజమైన ప్రజాస్వామ్యం చూసుకోండి. ఎవరు మన కోసం కష్టాల్లో ఉంటే వస్తాడో చూసి పెట్టండి. మే 13 తర్వాత పవన్ కళ్యాణ్ నేను పిఠాపురంలోనే 5 సంవత్సరాలు స్థిర నివాసం ఉంటాను అని ఒక్క స్టేట్మెంట్ ఇవ్వమనంటే పవన్ కళ్యాణ్ని మా అభ్యర్థిని నేను పోటీలో నుంచి విరమింపజేస్తాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మే 13 తర్వాత లేదా జూన్ 4 తర్వాత ఈ పార్టీ ఈ రాష్ట్రంలో నేను ఈ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో గెలిచినా ఓడినా నేను పిఠాపురంలోనే ఉంటాను. ప్రజలు గెలిస్తే ప్రజల సమస్యలను తీరుస్తాను, గెలిస్తే నాయకుడిగా అవైలబిలిటీ ఉంటాను ఎమ్మెల్యేగా. ఒకవేళ ఓడిపోయినా ప్రజల కోసం పనిచేస్తాను, పిఠాపురమే నా కాన్స్టిట్యున్సీ అని పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పమని జై భీమరావు భారత పార్టీ పోటీలో నుంచి విరమించుకుంటుంది. నేను వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను సవాల్ చేస్తున్న పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కనీసం పట్టుమని 5 సంవత్సరాల్లో 10 రోజులు కూడా ఉండడం నేను రాసిస్తాను. ఇలాంటి వ్యక్తిని ఎన్నుకొని ఎక్కడికి వెళ్తారు మీరు? రేపు సమస్యలు ఎలా వివరిస్తారు? సమస్యల కోసం ఎవరిని అడుగుతారు? తెలుగుదేశం అడిగితే తెలుగుదేశం ఏమంటుందంటే ఎవరికాయ మీరు పవన్ కళ్యాణ్ కోటేసి మమ్మల్ని అడుగుతారు ఏందంటారు. భారతీయ జనతా పార్టీని అడిగితే పవన్ కళ్యాణ్ కోటేసి మమ్మల్ని అడుగుతారు. పవన్ కళ్యాణ్ నాయకులు అడిగితే మాకే దిక్కులేదు అపాయింట్మెంట్కి, ఇంకా మీ సమస్యలు మేమేం తీరుస్తామంటారు. సో పవన్ కళ్యాణ్ అనే రీల్ స్టార్ని, పవన్ కళ్యాణ్ అనే సినిమా స్టార్ని, పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక లాయర్ సాహెబ్ లేకపోతే ఒక బోటకపు మాటలు మాట్లాడేటువంటి ఒక సాహెబ్ని కేవలం ఆయన 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు కదా దాన్ని ఓటేస్తే మన బిడ్డల భవిష్యత్తు, దళిత బిడ్డల భవిష్యత్తు భారతీయ జనతా పార్టీకి వెళ్ళి తాకట్టు పెట్టేటువంటి ద్రోహి పవన్ కళ్యాణ్. ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనార్టీల బతుకుల్ని భారతీయ జనతా పార్టీ పాదాల కింద వేసి వాళ్ళ కింద జీ హుజూర్ అని మన బతుకులన్నీ తీసుకెళ్ళి వాళ్ళ కింద తాకట్టు పెట్టేటువంటి నీచ నికృష్ట పనికిమాలిన వ్యక్తి ఉన్నారంటే అలాంటి పవన్ కళ్యాణ్కి ఓటేసామా భారతీయ జనతా పార్టీ ముసుగులో రాజ్యాంగ అడ్డుకులు మొత్తం అంతరించుకుంటారు. ఒక స్టీల్ ప్లాంట్ కోసం పోరాడలేని, ఒక ప్రత్యేక హోదా కోసం పోరాడలేని, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల గురించి పోరాడలేని పవన్ కళ్యాణ్ ఏమని భారతీయ జనతా పార్టీతో కలిసి ఓటాడు? దయచేసి నేను చెప్పే ప్రతి మాట మనసులో నుంచి వస్తున్నటువంటి ఆక్రమణ. ఇది కేవలం పవన్ కళ్యాణ్ మీద ఒక విమర్శ చేయాలని చేస్తున్నది కాదు, వంగా గీత మీద ఒక విమర్శ చేయాలని చేస్తున్నది కాదు. ఆలోచించమంటుంది. ఒక్కసారి మన కోసం నిలబడిన వ్యక్తులకు మనం ఎన్నుకోకపోతే ఫ్యాన్ల కింద ఏసీల కింద కూర్చొని ప్రజాస్వామ్యం మారాలంటే ఎలా మారుతుంది? మీరు ఓటేస్తేనే ప్రజాస్వామ్యం మారుతుంది. మీతోనే ప్రజాస్వామ్యం మార్పు మొదలవుతుంది. మీతోనే రాష్ట్ర రాజకీయాలకు ఒక చరణం వస్తుంది. చరిత్రలో మన కోసం నిలబడేటువంటి ఒక నాయకుడు, రూపాయి తీసుకోకుండా మీకు ఓటు అడిగే నాయకుడు, రూపాయి తీసుకోకుండా రేపొద్దున మీ ఇంటి ప్లాన్ ఇప్పించే నాయకుడు, మీ కేసు రిజిస్టర్ చేసే నాయకుడు, మీకు కుళాయి రాకపోతే పన్ను కట్టించే నాయకుడు.